న్యూస్ నేను మీ రాజ్ కుమార్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇలా మన దిలీప్ కుమార్ సార్ అయితే దగ్గరికి వచ్చినాం. మరి మొన్న నుంచి అయితే ఇంటర్వ్యూ పెట్టుకుందాం అని చెప్పినాం. మొత్తానికైతే రానైతే వచ్చినాం. సార్ని మంచి మంచి ముచ్చట్లు అడిగి అసలు ఏం జరుగుతుంది అసలు అని చెప్పి అడగడానికైతే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా సార్? థ్యాంక్ యూ. ఎట్లా ఉన్నారు సార్ హెల్త్? అంటే దాదాపుగా నిన్నటి చూసినట్టంటే ఇక్కడ తీన్మారు మల్లన్న కవితక్క వీళ్ళిద్దరి మధ్యలో చాలా వార్ జరుగుతుంది. ఆయన ఏదో ఒక మీటింగ్లో ఒక కంచం పొత్త మంచం పొత్త అని చెప్పి అదన్న తర్వాత ఏదైతే జాగృతి వాళ్ళు ఉన్నారో నిన్న అద్దాలు వలగొట్టడం, శిష్టాలు వలగొట్టడం అనేక రకాలుగా ఇద్దరి మధ్యలో వార్ జరిగింది. ఇద్దరు తిట్టుకోవడం గిట్ట జరిగింది సార్. అంటే దీనిపైన మీకు ఏమనిపిస్తుంది? మీడియాల పైన ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక పార్టీ వచ్చి దాడులే జరుగుతున్నాయి ఈ మధ్య. అంటే ఎట్లా దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు సార్? అసలు ఇది కరెక్ట్ కాదు, 100% ఇది దుర్మార్గం. ఇది మనకు స్వేచ్ఛ ఉంది. అవును, కంట్రీలో కాన్స్టిట్యూషన్ మనకు గ్యారెంటీ ఇచ్చేది వాక్ స్వాతంత్రం. అవును, నీ ఇష్టం మాడుకోవచ్చు. నీకు నచ్చకపోతే నువ్వు తిట్టు. అవును, అంతేగాని నువ్వు చట్టం ఉంది కదా, అది వాక్ స్వాతంత్రం ఉంది నీకు. అవును, చట్టమే కాన్స్టిట్యూషన్ పరంగా నీకు ఇచ్చిన హక్కుని నువ్వు మంచి మాడచ్చు, చెడు మాడచ్చు. నువ్వు కౌంటర్ వేయదలుచుకుంటే నువ్వు అంతకంటే డబ్బులు తిట్టు. అదే, అంతేగాని నువ్వు వ్యక్తుల మీదకి దాడికి ఎట్లా పోతావు? ఒక సంస్థను ప్రేరేపించి అద్దాల వరకు కొట్టి దాని మీద ఆయన అటాక్ చేయడం అనేది చాలా దుర్మార్గం. కరెక్ట్, నేనైతే ఖండిస్తున్నా తీవ్రంగా. అదే మరి ఏ కారణం చేత అది మళ్ళీ ఉండొచ్చు కాంట్రవర్షియల్ కామెంట్స్, అది వేరే డిబేట్. దానికి నువ్వు యాక్షన్ తీసుకో, కంప్లైంట్ ఇచ్చుకో. ఇప్పుడు పోయినా కదా డిస్క్వాలిఫికేషన్ కోసం పిటిషన్ పెట్టాం. నిజంగా అయితే అవుతారు. అంతేగాని ఫిజికల్ గా మీరు అన్నట్టు మీడియా మీద అంతకుముందు కూడా కేటీఆర్ సంబంధించి మహా టీవీలో కామెంట్ చేశారు, థంబ్నెయిల్స్ పెట్టారు, వాళ్ళు అటాక్ చేశారు. ఇప్పుడు వామన్ రావు దంపతులు వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు వామన్ రావు దంపతులు నడి రోడ్డు మీద నరికేశారు. నడి రోడ్డు మీద ఇద్దరు భార్యాభర్తలు. ఇప్పటి వరకు మాదిలో కేసేమైంది. అవును, ఇట్లా మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ రకంగా దాడులు చేసి ఆ సంస్కృతిని ప్రోత్సహించి అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా అనిపిస్తుంది. సో ఇది ఎవరు చేసినా తప్పే, ఒక జాగృతని కాదు, ఎవరికి కూడా ఇంకోటి మీద అటాక్ చేసే హక్కు లేదు సిస్టంలో. అయితే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల అధికారాలు ఉన్న వీళ్ళు అప్పుడు బీసీల పైన ప్రేమ లేదు. బీసీలో మేము కొట్లాడడానికి మస్తు మంది లీడర్లు ఉన్నారు. అసలు నీకు బీసీకి ఏం సంబంధం అంటే ఆమె చేయడం సమంజసమేనా సార్? అసలు బీసీలకు మద్దతు తెలపడం, నేను బీసీ లీడర్ గా దాన్ని అంగీకరించాలి. ఆమె కూడా బీసీలకు మద్దతు తెలపడానికి హక్కు ఉంది అని మనం కాదని లేవు, ఆమె ఇష్టం అది. అంతే. బీసీ ఇప్పుడు ఆమె మనది మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు బీసీలకు, వాళ్ళ విధానాలు కరెక్ట్ గా లేవు క్రిటిసైజ్ చేసింది పార్టీ. అవును, అక్క ఆమెకు ఉంది. ఈ రోజు ఆమె బీసీ కాన్సెప్ట్ మీద నేను వస్తా, మహిళా రిజర్వేషన్ కొట్లాడతా, లేదు ఇంకో ఇష్యూ టేకప్ చేస్తాడా, మనెవరు వద్దనడానికి ఆమెకు హక్కు ఉంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. మావోయిస్ట్ ఉద్యమం ఉంది. అవును, పెద్ద ఉద్యమం అది. ఆ ఉద్యమంలో టాప్ లీడర్స్ నువ్వు చూడు, వరవరరావు బ్రాహ్మణుడు, వాళ్ళకి మద్దతు ఇచ్చే హరగోపాల్ బ్రాహ్మణుడు, రామకృష్ణ బ్రాహ్మణుడు, అవును, కొంత గణపతి మరి వద్దంట వాళ్ళని. వాళ్ళు సోషల్ జస్టిస్ కోసం పోరాడుతున్నారు కదా. అంతే, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళు. ఫిలాసఫీ నచ్చదా, నువ్వేమో ఓటు మీద నమ్మకంతో మనందరం ఇక్కడ ఉన్నాం, ఆయనకి దీని మీద నమ్మకం లేదు, తుపాయి పట్టుకున్నాడు. అవునుడు ఎవడు? అగ్రవర్ణాలుడే మరి. కాబట్టి నువ్వు కాదని లేవు కదా. అందులో చాలా మంది ఉన్నారు, ఎస్టీలు చాలా మంది, ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్, ఇంజనీర్స్. వాళ్ళు ఇట్లా క్వశ్చన్ చేస్తావు, అదో ఫిలాసఫీ. తుపాయి పట్టుకుని పోయాడు పోయి, నీకు నచ్చకపోవచ్చు, వాడి ఫిలాసఫీ బాగుంది, నీ ఫిలాసఫీ నీది. కాబట్టి అట్లా ఇక్కడ ఈమెకు కూడా నేను బీసీకి ఈ రోజు మద్దతు ఇస్తా, రేపు బీసీ ఇక్కడ ముఖ్యమంత్రి కావాలనడంలో డెఫినెట్లీ ఆమెకు రైట్ ఉంది. కానీ ఆ 10 ఏళ్ళు ఏం చేసినా అని క్వశ్చన్. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఆ 10 years నువ్వు అధికారంలో ఉన్నావు, మీ తండ్రి అధికారంలో ఉన్నాడు, అన్న ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. ఆ టైంలో మీరు ఇదే స్లోగన్ తీసుకెళ్లి ధర్నాలు చేసి, లేకపోతే ఇంకేదైనా యాక్షన్ ప్లాన్ డ్రా చేసి, ఇదే జాగృతితో ఆ రోజు ఇవన్నీ విపరీతమైన ప్రోగ్రామ్ చేసి ఉంటే మనం అరే రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆమెకు ఆ కమిట్మెంట్ ఉంది అనుకుందాం. అధికారంలో ఉన్నప్పుడు బంగారుపల్లెలో నీకు తెలంగాణ చెప్పిన ప్రజలు సరిగ్గా పరిపాలించక చేతుల ఈరోజు అధికారాన్ని కోల్పోయి స్వయంకృత అపరాధంతో పోయింది. అసలు ఈ రోజు స్వయంకృత అపరాధంతోనే వాళ్ళు చేసుకునే తప్పుల వల్ల వాళ్ళ పోయి వాళ్ళు దౌకొని నిలబడ్డారు టీఆర్ఎస్. అదర్వైజ్ ఇంకో 15 ఏళ్ళు వాళ్ళే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేవాళ్ళు. దాని తెలంగాణ సోయి లేకుండా పరిపాలించాం, ఏదైతే మన ఆకాంక్షలు నెరవేర్చకుండా పరిపాలించిన వాటి తల్లి తగలేసాను నేను. ఇప్పుడు నువ్వు ఆ 10 ఏళ్ల తర్వాత కాముకుండి ఈ రోజు నేను వచ్చి చేస్తాను కొంచెం క్రిటిసానికి
కారణమవుతుంది. అదర్వైజ్ యూ హ్యావ్ ఎ రైట్. అదే మీరు మీ సొంతం ఎవరు సార్ మీది? నాది గార్ల పోచారం. అంటే మన తెలంగాణ చిన్నప్పటి నుంచి ఇక్కడ ప్రాంత భాష యాస అన్ని తెలుసు కదా. అంటే ఆయన ఏమన్నారంటే ఏదైతే మా తెలంగాణ కోసం మేము కొట్లానామో బడుగు బలైన వర్గాలు తిరుమల మల్లన్న, అయితే ఈ మా ఆడపడుచులని బట్టలిప్పి బరబత్తల బతుకమ్మ ఆడిపించారు ఆనాడు. మేము ఈ కంచం మంచం అన్నందుకు ఆ మీనింగ్ వేరు, మా భాష ఎట్లా వస్తుంది కాబట్టి మేము మాట్లాడినాము. అంటే ఈ కంచం మంచం పొత్తు ఏం సార్ ఒక్కసారి? అంటే ఒకటి అన్నది కరెక్టే కానీ జనరల్గా అనుకుంటారు తెలంగాణ యాసలు భాషలో ఊళ్ళలో ఆ మాట ఉంటుంది, కంచం పోతాం మంచం పోతాం నాకు గొడవేంద్రా మనకి ఏంటంటే పంచాయతీ. అవును, ఒకవేళ అది అవతరి వైపు జెండర్ కనుక మేల్ అయి ఉంటే ఇంత కాంట్రవర్సీ అయి ఉండదు కదా. ఇక ఫిమేల్ ఎవరికల్లా ఇది కాంట్రవర్సీ కొంత. అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా వాడాలి పదప్రయోగాన్ని, కొద్దిగా వాడాలి. ఇప్పుడు అది కూడా మళ్ళీ కొంచెం కేర్ఫుల్ ఉంటే బాగుండేది. బట్ అది పెద్ద సీన్ కాదు. ఆయన అనేది తెలంగాణ యాసలో నానుడి ఇట్లాంటిది ఉన్నదనే మాట వాస్తవం. కానీ ఈ రోజు ఉన్న కాంటెస్ట్ లోపల అది ఆమెకు డైరెక్ట్ జరగడం వల్ల ఈ కాంట్రవర్సీ. కానీ అంత మాత్రం చేత ఒక కంప్లైంట్ చేయొచ్చు, ఆయనతో కౌంటర్ చేయొచ్చు, లేదా ఒక పిటిషన్ వేయచ్చు ఆయన మీద. కానీ నువ్వు ఆ ఇంటి మీద దాడి లేదు, ఫిజికల్ దాడి అంతే, అది చాలా తప్పది. జాగృతి సంస్థ నిజానికి పడుకోబెట్టింది. నిజామాబాద్ ఎంపీ గెలిచేంత వరకు జాగృతి టాప్ ఉండే సంస్థాగత నిర్మాణంలో టీఆర్ఎస్ కంటే పవర్ఫుల్ ఉండే అమ్మాయి జాగృతి. ఆ జాగృతి యొక్క శక్తి చూసే కేసీఆర్ అన్నవాడు రాజకీయాల్లో ముందు రానియమన్నాడు. ఆయన నిజామాబాద్ అవుట్ ఆఫ్ కంపల్షన్ ఆ శక్తి చూసించాడు, జాగృతి చూసించిండు, దానికి జాగృతి చూసించాడు. గెలిచినాక నువ్వు దీన్ని ఎందుకు దుకాణం చేసిన? ఆ జాగృతి ఎందుకు పడుకుంది? అసలు ఒక ఫేజ్ అంతా పడుకుంది, నెక్స్ట్ టైం వచ్చి ఓడిపోయింది. ఎంపీ ఉన్న సందర్భంలో పడుకోబెట్టినావు కాబట్టి నెక్స్ట్ రోజు గెలవలేకపోయాను. ఇది ఈ కారణం చేత ఇది నువ్వు ఆ పని చేయకుండా ఉండాల్సి ఉండేది. జాగ్రత్త అప్పటి నుంచి కంటిన్యూస్ గా లైవ్ లో ఉండుంటే నీకు ఎవరైనా ఒప్పుకునేవాడు. కానీ దాన్ని దుకాణం మూసేసి ఇప్పుడు నీకు ఏది గత్యంతరం లేని పరిస్థితిలో నువ్వు మళ్ళీ జాగృతి తెరుస్తా అనేది ఎందుకు అంటే గేమ్స్ అయిపోతాయి. అదే అట్లా. ఇంకోటి సార్, మీకు ప్రధానంగా ఈ మధ్య కొన్ని రోజుల కింద ఉప ఎన్నికలు కానీ బలక్షన్ కానీ రాజగోపాల్ రెడ్డి సార్ తో మునుగోడు నియోజకవర్గంలో పనిచేసినారు. చేసే క్రమంలో ఆ మునుగోడు ప్రాంతం అంతా తిరిగారు, ఆయన ఎంపటి ఉన్నారు, నిరంతరం పనిచేశారు. ఈ ఉన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఉన్న నాయకులందరినీ చూసారు కదా. మీరు ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆ కిరణ్ కుమార్ రెడ్డి మా చామల కిరణ్ కుమార్ పార్టీలోకి వస్తే అప్పుడు ఇస్తా అని చెప్పారు. భువనగిరి ఎంపీ గెలిపించుకుంటే అప్పుడు ఇస్తా అని చెప్పారు. ఈ మా మునుగోడు ప్రాంతం హైదరాబాద్ దగ్గర ఉంది, వెనుకబడ్డది మా ప్రాంతం, ఆ ప్రాంతానికైనా సరే చూసి నాకు మంత్రి పదవి అని చెప్పి అట్లా ఆగం చేసినట్టు ఆయన ఎన్నో పైసలు ఎన్నో పెట్టుకొని ప్రజలకు నిరంతరం ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. దీనిపైన అంటే రానున్న రోజులకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? సార్కి రావాలి అన్యాయం. ఎందుకంటే నేను మీరు అన్నట్టు చాలా క్లోజ్ గా అసోసియేట్ ఉన్నా. అవును తెలుసు. యాక్చువల్లీ బీజేపీలో ఉన్నప్పుడు ఆయన నన్ను చీఫ్ ఏజెంట్ గా రమణమైన ఆహ్వానించాడు. ఆ సందర్భం లోపల నాకు చెప్పిండు, నా ఎదురుగా మాట్లాడాడు హోమ్ మినిస్టర్ తో. అవును, అప్పుడు ఉన్న సందర్భంలో కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు పాపం చాలా కష్టపడే జాయిన్ అయ్యిండు. అన్న ఇక కాంగ్రెస్ వచ్చే సందర్భం లేదు, మనం ఇందులో కంటిన్యూ కావాల్సిందే, మనం గెలిపించుకుంటాం, ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు. అప్పుడు ఆ బై ఎలక్షన్ వస్తే అప్పుడు గెలిచుంటే ఒక వాతావరణం మారిపోయేది. ఆయన తగ్గి ఆ మెజార్టీ తగ్గడానికి కూడా కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఈ టెలిస్కామ్, అవును, ఈ మొత్తం కుంభకోణ వాళ్ళు ఎవరితో మాడితే వాళ్ళతో ఆ డబుల్ సీజన్, అవును, అసలు చాలా పైసలు పట్టుబడ్డాయి. అవును, ఎక్కడ చూసినా కానీ ఇదే వార్త. రమణారావు అని వివేక్ జనరల్ మేనేజర్ అక్కడ కోఆర్డినేషన్ కూడా ఆయన అరెస్ట్ చేసిండు విని. ఈ సమస్యలు ఆయన పాప ఎవరిని అంత ఏం చేసిండు? కేసీఆర్ అనేవాడు ఒక్కొక్క మండలానికి ఒక మంత్రి ఇన్ఛార్జ్, ఎంపీలు ఇన్ఛార్జ్, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్, ఒక యుద్ధ వాతావరణం ఊళ్ళలో ప్రతి ఊరికి. అసలు ఎలక్షన్ ఇవాళ సాయంత్రం 5ంటికి అయిపోయింది, అందరు వెళ్ళిపోవాలంటే వీడు పోడు ఒక్క కిలోమీటర్ అవతల అన్ని గెస్ట్ వాళ్ళు బుక్కుడు. అవును, ప్రతి మంత్రి సాయంత్రం ఆయన దూరుడు, విలేజ్ లో మొత్తం ఉండడు, విలేజ్ మొత్తం పైసలు పంచుడు, ఓటుకు పైసలు రిజిస్ట్రేషన్ కింద తీసుకున్నారు. నాకు తెలిసి 500 కోట్లు తక్కువ ఖర్చు పెట్టలే కేసీఆర్, ఓడగొట్టాలి. అవును, అంత పాపులర్ ఉండేది. అవును, అట్లాంటిది ఆ ఎఫెక్ట్ వీళ్ళ పైసలు పట్టుబడడం, వాళ్ళ పైసలు పంచడం, పోలీసు వ్యాన్లే తీసుకుపోయినా అంటున్నాడు. ఎవడైతే ఈ ఏమంటారు ఏం స్కామ్, అది స్కామ్ పేరు ఉంటే టెలిస్కామ్. అవును, టెలిఫోన్ స్కాండల్ అయింది కదా వీళ్ళది. అవును, ఉండే పేరు. ఆ స్కామ్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు మేము మా వాహనాల్లో డబ్బులు తరలించినాం అన్నారు. వాళ్ళమేమో పట్టుకున్నాం అన్న సంభాషణ వల్ల 4,000 ఫోన్ ట్యాపింగ్ కేసు, 4,500 ఫోన్ ట్యాప్ చేసిండట. అవును, ఘోరం అది. విపక్షాల మీద పడ్డారు, ముఖ్యంగా రాజగోపాల్ తొక్కేద్దాం అనుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఆయన మళ్ళీ తిరిగి నన్ను మళ్ళీ ఎలక్షన్ ఏంటి ఉన్నామన్నాడు. నేను బీజేపీలో నేనేటుంటా పోయి అప్పుడు ఉన్నావు కాబట్టి ఉన్నా కానీ ఇప్పుడు లేనంటే సార్ రావట్లేదు, బీజేపీ అధికారులకు కొలాప్స్ అయిపోయింది, మనం అనుకున్న అంచనాలు తప్పది, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, మీరు రావాల్సింది అని నన్ను పట్టుకుపోయినారు. ఆయన సమక్షంలోనే వెంకటరెడ్డి గారు, నేను, మోతుపల్లి నరసింహులు, ఖర్గే అండ్ రేవంత్ రెడ్డి ఎదురు చేయాల్సి వచ్చింది. అప్పుడు
మళ్ళీ నేను చీఫ్ ఎలక్షన్ మీద మళ్ళీ చేసిన సందర్భంలో కూడా కేసీఆర్ ఇదే పరిస్థితి, అదే మళ్ళా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, మళ్ళా డబ్బులు పట్టుకుని సంభాషణ. ఈసారి అంత ఫోకస్ ఎందుకు వెళ్ళలేదు, అందరు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈయన దగ్గర మంత్రులు పెట్టి వీళ్ళని పెట్టి దానికి అందరూ చేసే పరిస్థితి లేకపోయింది. న్యాచురల్ గెలిచాడు. కాన్సన్ట్రేషన్ లేకపోతే తన పంతం చేసుకున్నాడు. అతనికి అప్పుడు నాకు ఆయన చెప్పింది ఏంటంటే, రాహుల్ గాంధీ నాకు ప్రామిస్ చేసిండు, నేను ఎందుకు పోవడం, మొన్న ఇటు వచ్చి మళ్ళీ అటు పోయి ఏం పోతాం అంటే ఆయన రాహుల్ గాంధీ నాకు చెప్పాడు, పార్టీలోకి రా, నాకు అధికారంలోకి వస్తున్నాను, 100% నేను మంత్రిని చేస్తున్నాను, రాహుల్ గాంధీ చెప్పాడట. అవును, సాక్షాత్తు రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత చెప్పినాక వీళ్ళు వాళ్ళ అన్న మంత్రి అయితే ఏంది, లేకపోతే ఈయన రెడ్డి అయితే ఇవ్వాలి కదా, ఒకే ప్రాంతం అయితే ఎవరైతే నువ్వు ప్రామిస్ చేసినావు అంటే ఎవడు చేసినాడు, అంతే, అంత గుడ్డోడు. ఆ రకంగా ఆయనకు ద్రోహం జరిగింది. సరే ఇంట్లో పండుకున్నాడు ఎమ్మెల్యేగా, ఎవరిదో డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. నాకు తెలిసి ఆయన హానెస్ట్ మ్యాన్. కాంటెంపరీ పొలిటీషియన్స్ లో ఈ రోజు ఎవరికి ఏం దొరికిందో దోసుకునే కార్యక్రమే తప్ప, అంతే, ఇది స్థలం ఉంటే కబ్జా, ఎక్కడ దస్సిలేసి కబ్జాలు పెట్టుడు, మోసాలు చేయడం ఇదే కదా. అట్లాంటి పాలిటీషియన్స్ లో నేనైతే విచిత్రమైన వ్యక్తి. ఈయన ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకొని నేను చూడలేదు, ఎక్కడ చేస్తాడు, ఏం చేస్తాడు, ఆయన పంచుడే తప్ప, అంతే. అది రేర్, అది ఆ క్వాలిటీ ఉన్నటువంటి. ఇప్పటికి రీసెంట్ నిన్న కూడా ఎక్కడ చూసిన నేను స్కూల్లో ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఉన్నాడు కదా, గోల్డ్ మెడల్ ఇవ్వడానికి డబ్బులు పంచుతున్నాడు. అవును, అసలే అప్పులు ఉన్నాడు, మరి తెగించి పంచుతున్నాడు. తర్వాత ఆ కాన్స్టిట్యున్సీలో నేనంటే అట్లాంటి నిజాయితీ పరుడు నేను చూసినైతే డబ్బులు ఆశించేవాడు కాదు. ఉంటే రూపాయి జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టేటోడు, ఇబ్బంది తీసుకుంటాడు కదా. అవును, ఎవరు దొరుకుతాడు పాలిటిక్స్ అంతా లంగారే, మంత్రులంతా లంగారే. కొండ సురేఖ చెప్తుంది పర్సెంట్ లేదు మా మంత్రి గారు పనిచేయట్లేదు. అట్లాంటి వాడు నేను మధ్య ఇక్కడ చూసిన కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఆదాయ మార్గం ఉందో, ఏం షాపులు అవి, బెల్ట్ షాపులు మోతమల కొట్టిడు. మునుగోడు ఒక్కటే ఈరోజు తెలంగాణలో బెల్ట్ షాపులు లేనటువంటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం. ఎవరు చేస్తారు? అవును, పోలీసు. ఇట్లాంటి వాడిని ఏ కారణమే కానీ నిజాయితీ కన్నా మంత్రి చేయాలి, లేకపోతే ఈ రోజు ఆయన అవలంబించే విధానాల కన్నా మంత్రి చేయాలి, లేదా నువ్వు ప్రామిస్ చేసిన వాడు చేయాలి. ఈ రెడ్డి అయితే నీకెందుకు పోయి, ఎప్పుడైతే అన్న ముఖ్యమంత్రి మంత్రి అయితే నీకెందుకంటే నీకు తెలియదు ఆ రోజు వెంకటరెడ్డి మంత్రి ఉండే. అవును. సో నేనేమంటా అంటే ఈ రోజు కాంగ్రెస్ దానికి వెన్నుపోటు పొడిచింది, చాలా దుర్మార్గం ఇది. అనే ఊరుకునే వ్యక్తి కాడు, నాకు తెలిసి ఆయన మామూలుడు కాదు. అవును, నల్గొండ జిల్లాలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి తృణమో పణమో చందాలు ఇచ్చిన వ్యక్తి ఆయన. ఎందుకంటే నేను పోతున్నా అంటే ఒక 10 మంది బయట కొలాప్స్ అయితే తెలియదు. అవును, అంతే. ఆయనకు తెలుసు తెలియదు, నాకు తెలియదు కానీ చాలా తప్పు, ఇప్పటికైనా సరి చేసుకోవాలి అన్నట్టు ఆయన మంత్రి చేసి మంచి కీలక శాఖలపై చెప్పాలి. కనీసం అప్పు చెప్తే ఆ శాఖల అవినీతి జరగదు. అవును, గ్యారెంటీ ఉండొచ్చు, మన దగ్గర చూసుకొని పడుకోవచ్చు. రాజగోపాల్ నాయుడు ఇక్కడ అవినీతి జరగదు అనుకోవచ్చు. అరే మీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏం పని చేస్తారో తెలుస్తలేరు. ఇలాంటి నాయకుడు పొద్దుగాల లేస్తే సాయంత్రం వరకు ఊళ్ళల్లో వండుకుంటూ ప్రతి ఊరు తిరుగుతుండు, అక్కడ మార్నింగ్ వాక్ చేసుకుంటా. అదా సార్, మీ గురించి తీసుకున్నట్టయితే మీ గురించి చాలా మంది వాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే, మంచి విశ్లేషకుడు, మంచి ఏదైనా మాట్లాడగలుగుతాడు, మంచిగా ఉన్న ఒక నాయకుడు ఎందుకు ఈ పార్టీలు ఇట్లా నిరంతరం మారుతున్నాడు అని చెప్పి అంటున్నారు సార్. అసలు అది ఎంతవరకు క్లారిటీ? నేను ప్రశ్నించడానికే పోతా, నేను పదవుల కోసం పోలే కదా. అవును, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ టైం ఎమ్మెల్సీ కూడా. అవును, అప్పుడు జస్ట్ 2 ఏళ్ళు గెలిచి నాకు కొత్తగా వచ్చేది ఏముంది, నేను బీజేపీ పోతే నాకు ఎమ్మెల్సీ వాడు కదా, అవును, నేను బీజేపీకి వెళ్ళిపోయాను, నాకు ఇచ్చేదేం లేదు కదా. ఏం లేదు. ఆ టర్మ్ అయిపోయేటువంటి 5 ఏళ్ల తర్వాత నాకు వాళ్ళు అడిగారు కాంటెస్ట్ చేయమని, కాంటెస్ట్ చేయలే. ఆ పార్టీకి పోయి నేను కాంటాక్ట్ చేసో లేదా ఇక్కడ సెంట్రల్ కమిటీలో మెంబర్ ఇచ్చో నాకైనా పదవి ఇస్తే సార్ మీరు మారిండ్రు మీకు లాభం జరిగిందని వాడచ్చు. అక్కడి నుంచి మళ్ళీ నేను బయటకు వచ్చేసి మా పాతది తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పునరుద్ధరించిన కొంతకాలం, దానికంటే ముందు సారీ టీజేఎస్ పోయినా, ఎవరు ప్రొఫెసర్ కోదండరామ్ నాకేం పోస్ట్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండు పాపం, ఓడిపోయినా, లాభం జరిగింది ఏమీ లేదు అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి ఆయన సరిగ్గా నడపట్లేదనే ఉద్దేశంతో నేను మళ్ళీ బీజేపీ పోవాల్సి వచ్చింది. ఇంత ముందు రాజగోపాల్ గురించి చర్చ చేసినప్పుడు చెప్పిన అప్పుడు కూడా వాళ్ళు నాకేమీ లేదు, సెంట్రల్ మెంబర్ ఇవ్వలేదు, కమిటీ లేవు, నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు, నేను డబ్బులు అడిగి పోలేదు. సో నేను ఎన్ని పార్టీలు ఒకవేళ నేను యూనివర్సిటీలో నువ్వు అడిగినట్టే పెద్ద మనిషి ప్రొఫెసర్ అనుకుంటా రిటైర్డ్, నేను సార్ నమస్తే నేను దిలీప్ కుమార్ అంటే దిలీప్ ఎన్ని పార్టీ మారుతావా అన్నాడు. అంటే నేను నా అధికారం వచ్చేదాకా మారుతా సార్ అన్న, నా చేతికి అధికారం వచ్చే వరకు మారుతా సార్, తప్పే ఉంది సార్ అన్న. ఆ తర్వాత ఇంకేమైంది, మా ఇంటి ఎదురు పెద్ద రంగుల ఇది ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, ఒకసారి కాంగ్రెస్ రంగు, ఒకసారి బీజేపీ రంగు, ఒకసారి టీడీఎస్ రంగు. అయితే సొంత పార్టీ ఇప్పుడు నా రాష్ట్రీయంలో ఉంటుంది, సొంత పార్టీ. అయితే ఒక 10 మంది వాకింగ్ పోయేటోళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 బయట కూర్చున్నాం, మా బట్టి కూర్చుంటే ఆయన అంటున్నారే ఈ బొమ్మ ఇప్పుడు ఎన్ని రంగులు మారిందో చూసినాం అంటున్నాడు. పక్క ఆయన అంటున్నారే ఇక్కడే ఉన్నాడు రా అన్నాడు, వెళ్ళిపోయారు.
ఏమంటే మారిన రంగులు దిలీప్ కుమార్ కన్నా లాభం చేసిన నాకు వాళ్ళ విధానాలు నచ్చినప్పుడు ఇప్పుడు మనం కేసీఆర్ని కొట్టాలన్నది లాజిక్ పోయి ఫస్ట్ నేను గెలవంగానే విమోచన సమితి పెట్టిన. అది పొలిటికల్ పార్టీ కాదు. ఈ పొలిటికల్ పార్టీ కాకుండా టఫ్ నడిపిన విమలక్కతో. అది పొలిటికల్ పార్టీ కాదు. నువ్వు అన్నదాన్ని పొలిటికల్ పార్టీలు కావు. తర్వాత ఉద్యమ చేసి పెట్టిన పొలిటికల్ పార్టీ కాదు. ప్రజా సంఘాలు చేసి పెట్టిన పొలిటికల్ పార్టీ కాదు. దేనికి అది ప్రశ్నించడానికి ఒక ఫ్రంట్ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక కూటమి కింద ఈ 4 పేర్లు నేను చెప్పినామని ప్రయత్నం చేసి పోరాడినాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆ కార్యక్రమంలో ఈ పొలిటికల్ గా మనం చేస్తే తప్ప లాభం లేదని రాష్ట్రీయ లోక్దళ్ అప్పుడు పెట్టినప్పుడు కూడా మేము ఇక్కడ మాకేం గెలిచింది లేదు సచ్చింది లేదు. ప్రశ్నించడం మాత్రం మానలే. ఉద్యమంలో ఉన్నాం. 4 ఫ్రంట్ ఇక్కడ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నాం. 17 సార్లు అరెస్ట్ అయినా. కొండ సురేఖ కాల్పులు జరిపింది కదా. అప్పుడు జగన్ అడ్డుకోవడానికి పోతే నన్ను తొరూరు పోలీస్ స్టేషన్ లో అడ్డుకొని 10ంటికి నిర్బంధిస్తే రాత్రి 8ంటికి వదిలిపెట్టి అప్పటికల్లా మానుకోట రాళ్లర్ దాడి గొడవలు కొండ సురేఖ కాల్పులు హాస్పిటల్ పోతే ట్రైబల్ పిల్లలు 9 మందికి తుపాకీ దెబ్బ. ఈ రోజు కొండ సురేఖ నీ మంత్రి పోయి ఏమనిపిస్తుంది నీకు? అదే కదా ఎంత పోరాడినాము అంతే. ఈ ముఖ్యమంత్రి రెడ్డి కళ సిద్ధాంతం పోరాట నాయకుడు, తెలంగాణ నాయకుడు గాడు, రైఫిల్ లీడర్ అని పేరు ఆయనకి. అవునా కదా? సరే నీకు ఏదో అదృష్టం కలిసి వచ్చింది, కేసీఆర్ దించాలి మేము అనుకున్నాం. కేసీఆర్ దించాలని ఎందుకు తెలంగాణ వచ్చే ముందు దండమని నేను ఇది వైండ్ అప్ చేసి బీజేపీ నన్ను అడిగినా కాబట్టి ఎందుకు పోయినా అంటే మాకు అప్పుడు భయమైంది. మీరు రోజులు వేస్తే కేసీఆర్ తిట్టి వచ్చినాడు. అది వీడు తొక్కిపారేసాడు. తొక్కిండా లేదా? వామరావు దంపతులు నైట్ రోడ్డు మీద నరికేసి తర్వాత తీన్మార్ మళ్ళీ ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన లెక్కలేదు. తొలి వెలుగు రఘు అప్పుడు అరెస్ట్ చేయడం అప్పుడు తెలియదు. కానీ ఎంతమంది విలేకరు మీద దాడులు. నేను ఖమ్మంలో రోజు కూర్చొని ఇప్పటికి అధికార పార్టీ లేరు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ అధికారులు ఉన్నప్పుడు ఇప్పటికే చేస్తున్నారు దాడులు. అధికారులు ఉన్నప్పుడు దాడులు. ఇప్పుడు అధికారులు కేసులు పెట్టారు అహంకారం అనుకుందాం. ఇప్పుడు అధికారం లేకుండా కూడా దాడులేనా? కల్చర్ అయిపోయింది. డెవలప్ చేసినాడు. ఈ ఖమ్మంలో రోజు ఆడ కూర్చొని ఒక మిత్రుడికి కబురు పెట్టిన. నేను గ్రానైట్ కి సంబంధించినటువంటి అసోసియేషన్ కి ట్రెజరర్. బాబు వచ్చి కలుస్తా చాలా 200 అని ఆ పేరు చెప్పకూడదు కానీ పొరపాటున వచ్చింది. అయితే ఆయన బాబు సార్ మీరు ఏమనుకోతే రాత్రి 8 o'clock వస్తున్నారు. పర్లేదు 8 o'clock ఏమున్నా వచ్చిండు. కాసేపు మాట్లాడి వాళ్ళ బ్రదర్ ఇలా నాకు క్లాస్మేట్ కలిసిపోయింది. అని ఎందుకు 8 o'clock వస్తాను? ఈవినింగ్ 5 నుంచి ఖాళీ ఉన్న వచ్చిపోవచ్చు కదా అంటే సరే పోలీసు వాళ్ళు వాచ్ చేస్తున్నారు సార్, చూస్తే మళ్ళీ రిపోర్ట్ ఇస్తున్నా మీద నేను చేస్తుడి ఆ భయం. అంటే అట్లా భయపెట్టి వీళ్ళు ప్రభుత్వం నడిపినట్టు మనిషిని కలవడానికి భయపడే పరిస్థితి. ఇందిరా పార్క్ ఎత్తేసారు. ధర్నాలు చేయడానికి వీల్లేదు. అది నిజంగా ప్రజాస్వామ్యం. ఆ టైంలో మాకు కూడా భయమై బీజేపీకి వెళ్ళారు. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మనకు ప్రొటెక్షన్ నిజంగా కూడా ప్రొటెక్షన్ దొరికింది. నేను కనుక అందులో లేకపోతే లేక నన్ను కూడా దిక్కుపారేస్తాను. అంటే ఏదో ఒక రకంగా దుఃఖమని ఊరుకోరు. బీజేపీ ఎవరికల్లా ఈయన చిన్న తుపాకీ వాడిది AK-47 ఇక్కడ. అందువల్ల నీ పార్టీలు మారా. కానీ నా సొంత లాభం కోసం, టికెట్ల కోసం, డబ్బుల కోసం నేను పోయి ఒకటి నీకు తెలిసిన చెప్పు సార్ ఇక్కడ లాభం అయింది మీకు. అన్నీ కూడా ప్రశ్నించడం కోసమే తెలంగాణ సమాజంలో మేము కోరుకున్నటువంటి మార్పు. ఈసారి దిగిపోవాలని ఒక పోరాటం. బీజేపీ కొట్టదని తెలిసినప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్ చేయాల్సిన పరిస్థితి. అందుకనే కొట్టిండు. కానీ ఇప్పుడు ఈయన కూడా ఆయన ఏమంటారు సమైక్యవాదులకు మంత్రి, ఉద్యమ వ్యతిరేక ద్రోహులకు మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఈయన కూడా అదే పని చేస్తున్నాడు. 44 మంది ఎంతో కార్పొరేషన్ చేయమన్నారు. లిస్ట్ చేసి చెప్పు నాకు మీడియా అన్నావు కదా. నాకు తెలిసి ఒక 4-5 తప్ప ఎవడికి ఏమని లేడు. అంతే. అది ఎట్లిస్తావు పోయి నేను తెలుసు. కానీ సొయ్యితో పరిపాలించంటున్నా. నువ్వు లేకపోయినా నీకు ప్రజలు అవకాశం, బంగారం అవకాశం ఇచ్చారు. కేసీఆర్ బంగారం అంటే అవకాశం ఇచ్చాడు. ఆయన మొత్తం పాడు చేసాడు. నువ్వు కూడా అదే పాడు చేస్తే ఎట్లా అంటున్నా. ఇప్పుడు గద్దరవాడు ప్రకటించేస్తే ఉద్యమకారులు గౌరవించేటా? కోదండరాంకు నువ్వు ఎమ్మెల్సీ ఇస్తే ఉద్యమకారులను గౌరవించేట? అట్లా గద్దర్ అవార్డు ఇచ్చినా కానీ బలగం సినిమా ఉన్నది. ఒక మన తెలంగాణ చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి వేయకుండా ఎవరైతే నువ్వు ఇష్యూ జరిగి నువ్వు జైల్లో అది స్టేషన్ పెట్టి కేసులు పెట్టినవో ఆయనకే మళ్ళీ అవార్డు ఇవ్వటే. అసలు నువ్వు తెలంగాణ గీతానికి ఇచ్చినావు పోయి బ్రహ్మాండంగా జాతీయ గీతం అప్పుడే జరగాల్సి ఉండే నువ్వు ఇచ్చినావు. యూ అప్రిషియేట్. ఎవరు పాడతారు పోయి? కీరవాణి పాడతాడు. మనలో చాలా మంది తెలంగాణ అంటే పాట. ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ తెలంగాణ కదా. అవును. సంగీత దర్శకుడు ప్లస్ సింగర్ ఆయనకి ఇయచ్చు కదా. అవును. ఆ అమ్మాయికి ఇయచ్చు కదా. మన అది చాలా మంది ఉన్నారు. మధుప్రియ విమల ప్రతి నియోజకవర్గంలో కళాకారులే ఉండే. ఆంధ్ర వాడిని తీసుకొచ్చి ఆంధ్రులు అంటే నేనేమో శత్రుత్వం కాదు. ఉద్యమ స్ఫూర్తి మనకు. అవును. మనం సంతోషపడతాం. అవార్డులు లాంటివి, ₹1 కోటి అవార్డు లాంటివి 10 మందిని ప్రకటిస్తాం. అవును. ₹1 ఇస్తుంది. సంతోషం. 4-5 మంచిగా ఉన్నారు. అవును. ఎవరు గూడ అంజన్ ఉన్నాడు. అవును. ఈయన గీతం అందశ్రీ ఉన్నాడు. అవును.
ఇచ్చినావు సంతోషం. సుద్దాల అశోక్ తేజ ఎందుకే జీవితంలో తెలంగాణ అన్నాడా? ఆయన చెప్తున్నాడు మొన్నదాకా గులాబీ పాట పాడినా ఇప్పుడు మర్చిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పాట పాడుతున్నా నన్ను గుర్తించాడు. అంటే నీకు అంత అవసరం ఎందుకు వెళ్ళాను? మన కేశవరావు జాదవ్ జీవితకాలం తెలంగాణ కోసం పోరాడినాడు. ఏపూరు సోమ అన్నాడు. వీళ్ళని ఇంటికి పట్టుకొచ్చి నువ్వు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆయన చనిపోతే ఎవరు మన సారు కేశవరావు జాదవ్ చనిపోతే వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాడికి ఇవ్వవాడు. తర్వాత ఆయనకి చుక్కారామయ్యకి ఆయన కమ్యూనిస్ట్ అంతే. ఆయన పాపం సిపిఎం లో ఉండి తెలంగాణ కోసం అవుట్ రైట్ మాట్లాడాడు. పార్టీ సంగతి దేవుడరు ప్రజలు అక్కడ ఆకాంక్ష నేను ఇట్లా పక్క కంట అని హౌస్ లో పోరాయండి ఆయన. ఇవ్వు చుక్కారామయ్యకి అంతకంటే గొప్పవాడు కూడా అసలు ఎడ్యుకేషన్ ఇస్తాను వాళ్ళని వదిలిపెట్టి హరగోపాల్కి నువ్వు వరవరరావుకి నువ్వు కాంగ్రెస్ లో కదా నువ్వు కాంగ్రెస్ లో నేనైతే కనీసం బీజేపీ అలయన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను అడగకూడదు ఆ మాట. వరవరరావు తక్కువ సపోర్ట్ చేసిన తెలంగాణ చాలా ఆయన ఆర్టికల్స్ కూడా అసలు అద్భుతమైన ఆర్టికల్స్ అసలు ఎందుకేమను వీళ్ళు వదిలిపెట్టి ఇప్పుడు అసలు అమ్మాయి భలే అన్నది ఈ పప్పులు పేరాలు అమ్ముకునే వాళ్ళు తీసుకొచ్చి అవార్డు ఇస్తున్నారు అన్నది మధుప్రియ. అది అంటే ఇంకొకటి సార్ ఇప్పుడు స్థానిక ఎన్నికలలో గిట్ట ఇది మొన్న క్యాబినెట్ గిట్లా 42% ఏదైతే వీళ్ళు ఇస్తా అని చెప్పారో మేము ఎన్నిక సిద్ధం అని చెప్పి ఆమోదం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఎట్లా సార్ ఈ స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు అసలు జరుగుతాయా జరగావా అసలు దీనిపైన ఎట్లా? నాకైతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అనిపించట్లేదు. అవును ఎందుకంటే ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. సీలింగ్ ఎత్తేసట రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారట. అవును ఆర్డినెన్స్ ఇస్తారట. అవును ఇది సాధ్యమా? సీలింగ్ నువ్వు ముట్టుకుంటే ఎవడో అసలు పని లేని పోయి సుప్రీంకోర్టులో ఇస్తాడు. సుప్రీంకోర్టు పెట్టిన సీలింగ్ అది అలా వేసిరంట సార్ కేసు వేసిన అది తెలియదు కానీ ఇమ్మీడియట్ స్టే వస్తుంది. కూడా సీలింగ్ ఎత్తడానికి 50% సీలింగ్ పెట్టినట్టు సుప్రీంకోర్టు. సో అది ఏ పని కాదు. డే వన్ అనే కొట్టేస్తారు. 42% నువ్వు ఇవ్వాల్సుకుంటే తమిళనాడు స్టైల్ మేము ఇస్తామంటే తమిళనాడు వేరు. షెడ్యూల్ 9కి అమెండ్మెంట్ ప్రపోజ్ చేసుకుంటూ వాళ్ళ రిజర్వేషన్ పెట్టి కోర్టుకు పోయారు. అవును కోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ చేయలేదు. అది కొట్టేసే పరిస్థితి లేదు. కంటిన్యూ అవుతుంది 67% ఏదో. అది నువ్వు ఎగ్జాంపుల్ చూపించిపోతా అంటే నీ షెడ్యూల్ 9 అమెండ్మెంట్ కాదు కదా నువ్వు పెట్టేది. అంతే కదా దానికి లింక్ లేదు కదా. సో నువ్వు సీలింగ్ ఎత్తేస్తా ఆర్డినెన్స్ ఇస్తా అంటే అది మోసం అంటున్నా నేను. అవును కాంగ్రెస్ చేస్తున్న ఇంకొక మోసం అది. ఎవడికోడికి స్టే వస్తుంది ఇది వాయిదా పడితే వాళ్ళకి వాయిదా పడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ హామీలు సగం కూడా నెరవేర్చబడి 6 గ్యారంటీలు అట్లే ఉన్నాయి. పబ్లిక్ లో చర్చ ఉంది. ఈయన ఈ రోజు పబ్లిక్ లో పోతే 1, 2, 3 థర్డ్ ప్లేస్ ఉంటాడు. ఫస్ట్ ఏమో బీజేపీ వస్తుంది. నెంబర్ 2 లో బీఆర్ఎస్ లేస్తుంది చచ్చిపోయిన బీఆర్ఎస్. నెంబర్ 3 కాంగ్రెస్ కి వస్తుంది తెలుసు. ఆవిడేం తిరుగుతోళ్ళు గారు కదా అనౌన్స్ చేసిండ్రు తోసేస్తారు ఇక్కడికి పార్లమెంట్ కి. ఇక్కడేమో నోటిఫికేషన్ రాకముందు స్టే వస్తుంది. ఇది అయిపోతుంది నేను అనుకుంటా. కాకుండా వచ్చింది అనుకో సంతోషం. అంతే ఈ ఆగస్ట్ అట్లా ఏమన్నా నోటిఫికేషన్ వచ్చేస్తారు అంతే. మొత్తానికైతే ప్రతి ఒక్క నాయకుని దగ్గర పనిచేసిరు తెలంగాణ కోసం పనిచేసిరు. ప్రతి ఒక్కరిని నావాలని చెప్పి అన్నా నీ దగ్గరకు వస్తే వాళ్ళందరికీ మీరు సూచనలు సలహాలు ఇచ్చారు సార్. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది రానున్న రోజులలో? నాకేం లేదు. ఇప్పుడు నేను సర్ప్రైజ్ 70 years ఇప్పుడు. అవునా? నాకేమి ఎలక్షన్ లో పోటీ చేసి ఏదో చేయాలనే ఉద్దేశం నాకు లేదు. రానున్న రోజులలో నేను ఇప్పుడు పార్టీ పెట్టిన రాష్ట్రీయ లోక్దళ్. ఈ పార్టీ నా ఉద్దేశం అంటే యూత్ ఎంపవర్మెంట్. అంటే యువకులను ప్రోత్సహించాలి. ముఖ్యంగా SC, ST, BCలకు టికెట్లు ఇవ్వాలి. అన్ని పార్టీలు తెచ్చుకోమని వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తా అని చెప్పిన. తర్వాత వాళ్ళ కనుక టికెట్లు దొరకలేదనుకో నా పార్టీ నుంచి ఇస్తా. పోటీ చేస్తాం సార్ మీ పార్టీ? పార్టీ 100% లోకల్ పార్టీ. అయితే మాకు అలయన్స్ బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నట్టు కాదు మీకు 10-20 ఇస్తాం మీరు చేయకండి అంటే ఆ 10-20కే కన్ఫైన్ అవుతాం. ఆడ గెలిపించుకుంటాం. అన్ని చోట్ల బీజేపీ లేదు కదా. సో ఉన్న కాడ అడుగుతాం. ఇచ్చిరనుకో సంతోషం. ఇకపోతే లాస్ట్ టైం చేసిన నేను అజిత్ సింగ్ అక్కడ కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నాడు. నేను అడిగిన నీ పోటీ చేస్తారంటే సరే నీ ఇష్టం అన్నాడు. 20 మందికి ఇచ్చిన. 20 మంది SC, ST, BCలే. ఒక్క ఓసీకి అంటే ఓసీలు అంటే వ్యతిరేకమని కాదు. కాన్సెప్ట్ SC, ST, BCలు ఈ తొక్కబడ్డారు ఎదగాలి పాపం వాళ్ళు రావాలి మెయిన్ స్ట్రీమ్లకు. అన్ని అవకాశాలకు మూసేసిండ్రు. ఎంత చెప్పినా అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతుంది. అది నేను కూడా ఉండొచ్చు అగ్రవర్ణాలు అది వేరే విషయం. కానీ ఇంతమంది ఎగ్జాంపుల్ చెప్పినా కదా అగ్రవర్ణంలో ఉంటుంది. ఆమె వెనకటికి మా చిన్నప్పుడు స్కూల్లో పాట ఉంటుండే కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి. కొల్లాయి గట్టి అంటే ఇదే కదా మీద ఏం షర్ట్ ఉండేది కదా. అవును ఆయన కొల్లాయి గడితే ఏమింది మా గాంధీ కోమటై పుట్టితేంది ఆయన బాపు. తెలంగాణ అదే మన నేషనల్ మూవ్మెంట్ అనిపించింది కదా స్వాతంత్ర దేశం. అట్లా ఎవడడిగిండు నీ కాన్సెప్ట్ SC, ST, BC కాన్సెప్ట్ నా మద్దతు అని చెప్పిన వాడు ఎవడైనా సరే ఈ కులాలు యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ ద్వారా లాభపడాల్సిందే. ఆ కార్యక్రమం పెట్టుకోండి ఎంపవర్మెంట్ ఆఫ్. నేను కాంటాక్ట్ చేసే ఆలోచన లేను అసలు. ఇప్పుడు ఏం చేస్తాం ఏజ్కి మనం చేసేది పెట్టండి. ఈ పిల్లలకైతే ట్రైనింగ్ అయితే ఇవ్వచ్చు కదా. నాకు ఎంతవరకు అయితే వాయిస్ ఉందో శక్తి ఉందో ఆ శక్తి ఈ సమాజం
బాగుపడడం కోసం అయితే నేను ఖర్చు పెట్టచ్చు కదా. సో ఆలోచనలో ఉన్నా, అందుకే నేను ఒక లక్ష్యం అనే ఛానల్ పెట్టినా. ఆ ఛానల్లో కూడా ఇంగ్లీష్ క్లాసెస్ నేను ఫ్రీ చెప్తా, 1 month ఫ్రీ. అదే నువ్వు పోయి తెలిసినట్లు చేరితే 35,000 తీసుకుంటాను, 35,000 నెలకు. నేను ఫ్రీ. ఆల్రెడీ నాది 20 క్లాసులు ఆన్లైన్ ఆన్ చేసుకుని ఎవరైనా ఫ్రీగా తీసుకోవచ్చు. తర్వాత మరి పొలిటికల్ క్లాసెస్ తీసుకుంటారు, లేకపోతే నువ్వు సర్పంచ్ చేతు, ఎంపీటీ చేతు, ఏం చేయాలి నీకు తెలవాలి కదా. సో ఫ్రీ క్లాస్ అది కూడా పొలిటికల్ క్లాస్. ఎమినెంట్ పీపుల్ పిలిపించి, ప్రొఫెసర్ నాగేశ్వర్, హరగోపాల్ ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఎట్లా నువ్వు అధికారులకు వస్తే ఏం చేయాలి, పాపం డే 1 నుంచే డబ్బులు దోచుకునే కార్యక్రమం నేర్పుతాడు ఆఫీసర్. అది కాదు కదా తెలంగాణ సమాజం ఆశిస్తున్నారు. నువ్వు అధికారులకు వస్తే మంచిది, సమాజం మొత్తానికి మంచి జరగాలి. 2 కుటుంబాలకు జరిగి నీకు సొంతానికి నీకు జరిగితే లాభమైంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ యూత్ లో రావాలి. యూత్ ని ఎంకరేజ్ ఏ పార్టీ చేయట్లే, భయపడి. ఎందుకంటే వాడు వస్తే తొక్కిపారేస్తున్నాడు. ఆ యూత్ కి కరప్షన్ తొందరగా అంటది. ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే మనం చెప్పలేం, కానీ స్టార్టింగ్ లో మాత్రం ఖచ్చితంగా వాడు నిజాయితీగా ఉంటాడు. ఆ నిజాయితీ ఉన్నటువంటి నాయకులే ఈరోజు సొసైటీకి కావాలి. ఆ దిశగా ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ పెట్టుకున్నాం మేము. నేను ఆఫీస్ ఇనాగ్రేషన్ అయిపోయింది, నాది ఛానల్ నడుస్తుంది. నా పార్టీకి ఆల్రెడీ నేను 10 కార్యాలయాలు తెరిచిన, 10 మంది అధ్యక్షులు వేసిన. వీళ్ళందరూ కూడా మేము చెప్పింది అన్నిట్లో పోటీ చేయండి, మేము చూసుకుంటాం మిగిలిన విషయాలని చెప్తున్నాం. మేము మాట్లాడదు. మీ జీవితంలో మీరు మీ రాజకీయాలకు అడుగుపెట్టినాక మొదటిసారి బాధపడ్డది ఏముంది, సంతోషపడ్డది ఏముంది సార్? ఒక రోజు అంటుంటది కదా. బాగా సంతోషపడి తెలంగాణ వచ్చినాక 2014. ఎందుకంటే 69 ఉద్యమంలో నేను 10th క్లాస్ నుండి అందరి పిల్లలతో కలిసి మమ్మల్ని కూడా అరేంజ్ చేసి లోపలిపోయాను. అప్పుడు జైలు పోయినా. అప్పుడు తర్వాత 70లో మన పృథ్వీ ఉన్నాడు కదా జర్నలిస్ట్, వాళ్ళ నాన్న సంగంరెడ్డి సత్యనారాయణ, ఆయన ప్రతిరోజు ఎలక్షన్ లో టీపీఎస్ లో పడ్డారు. తెలంగాణ ప్రజాసమితికి ఎస్బీ గిరిని మరి ఎంపీలో పడ్డాడు. ఆ ప్రచారానికి నేను ఒక విద్యార్థి నేతగా నా స్పీచెస్ ఆయనకు నచ్చి మార్నింగ్ 6 o'clock ఆయన పికప్ చేసుకొని రాత్రి 10 o'clock ఇంటికాడ తెచ్చు 2 months తిరిగినాం ఎలక్షన్ ప్రచారం. ప్రతి దగ్గర ఆయన మాట్లాడాలి, నేను మాట్లాడాలి, అంతే. అంత స్పీచ్ అప్పుడు ఇచ్చిన నేను స్పీచ్ తెలంగాణ గురించి, అదొక స్ఫూర్తి. సో అట్లా మాకు తెలంగాణ అంటే ఒక బ్లడ్ లోంచి అరే సాధించాలని ఆ ఇన్స్పిరేషన్ తో మళ్ళీ నేను 10 సంవత్సరాల ఉద్యోగాన్ని రాజీనామా చేసి డిఎఫ్ఓ స్థాయి, ఐఎఫ్ఎస్ స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యోగంలో మళ్ళీ దూకిన అప్పటి స్ఫూర్తితో. కాబట్టి తెలంగాణ రావడం అత్యంత సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే పాప జయశంకర్ కళతో చూడకూడదని, అవును. తర్వాత కుండాలక్ష్మణ్ బాబు కళతో చూడకూడదు, అవును. తర్వాత కేశవరావు జాదవ్, అవును, జీవితకాలం పోరాడి కళతో చూడకుండా. సో వీళ్ళందరినీ చూస్తే మనకి ఏంటంటే అదృష్టవశాత్తు మేము బతుకున్నాక తెలంగాణ వచ్చింది. కానీ ఒక భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలే. మనం కోరుకున్నటువంటి తెలంగాణ అది సాధించడానికి కూడా ఇంకో పోరాటం జరగాలి, పెద్ద పోరాటం జరగాలి, మామూలు కాదు. ఈ శక్తులు మామూలు శక్తులు కావు. 85% ఉంటే 15% కూడా మన డబ్బులు ఉన్నాయి, మన పోలీసు ఉంది, మన అధికారం ఉంది, నేను దొక్కి పారేసేవాడు అంతే. ఎట్లనైనా ప్రతిసారి కొట్టాడాలంటే ప్రజలు అడిగి ఉండరు, అంతే. ఒక మూవ్మెంట్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో సకల జిల్లా పోరాటం చేసినట్టే ఎస్ మాకు ఇప్పుడు సకల జిల్లా పోరాటంతో మేము సామాజిక తెలంగాణ తీసుకొస్తామనేటువంటి ఒక పోరాటం జరగాలి. ఆ దిశగా మాకున్నటువంటి శక్తియుక్తులు వాడతాం. సరే, అది రావాలని కోరుకుంటున్నాను. వచ్చింది. అది తర్వాత మీరు బాధపడ్డ రోజు? ఇక బాధపడడం అంటే పెద్దగా ఏమున్నది, కానీ బాధపడి పెద్దగా ఏ లేదు, లైఫ్ ఈజీగా తీసుకుంటాను నేను. అంటే మీకు ఇష్టమైన లీడర్ అంటే ఒక లీడర్ ఉంటారు కదా సార్ ఓవర్ సార్ రాజకీయాలలో, అంటే ఒక పర్సన్ ఉంటాడు? ఎలిమినేట్ మారెడ్డి చాలా. ఈయన రాజగోపాల్ రెడ్డి చెప్పండి. ఇప్పుడు ఉన్నది అంటే ఇప్పుడున్న రాజగోపాల్ రెడ్డి, చనిపోయిన దాంట్లో మాధవరెడ్డి. ఎందుకంటే మాధవరెడ్డి ఆనెస్ట్ మ్యాన్. మాధవరెడ్డి గురించి మాధవరెడ్డి అదే మాధవరెడ్డి గారి దగ్గర నేను దాదాపుగా 6-7 ఏళ్ళు పనిచేసిన. టీఎస్ 17,000 ఫైల్ చూపించిన, 17,000 ఫైల్స్. ఒక్కనాడు కూడా ఎవడు వీడు మనకి రూపాయి ఇస్తాయని అడిగారు. జస్ట్ అయితే నీకు చెప్తే సంతకం మీద పడేస్తు, అదే అంత నిజాయితీ పడి నేను రాజకీయాలు చూడే. అవును, అన్న పేరు ఇప్పటికీ. ఆయన కూడా అందరికి డబ్బులు ఇస్తాడు, ఎక్కడ ఏం చేస్తాడు, ఆ రెగ్యులర్ మీద సంపాదించాడు, లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఫ్రెండ్స్ తో పార్ట్నర్షిప్ ఉంటే మనకి బయట ఇన్కమ్ సంగతి తెలియదు. కానీ ఆయన చేయి దాచి అడిగేది లేదు, ఆయన అసలు కరప్షన్ చేసేది. అట్లాంటి పాలిటిషియన్ ఆయన మాకు స్ఫూర్తి. మాధవరెడ్డి గారే మాకు పొలిటికల్ స్ఫూర్తి. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ రాజగోపాల్ గారు ఉన్నాడు, మునుగోడు. ₹1 అడిగాడు పంచుడు తప్ప. కాంటెంపరీ పాలిటిషియన్స్ లో మళ్ళీ నాకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే కోమటిరెడ్డి రాజగోపాల్. అతను చాలా అన్యాయం చేసారు. నేనే కోరుకుంటే అట్లాంటి వాడు మంత్రి అయినా తప్పలేదు, ముఖ్యమంత్రి అయినా తప్పలేదు. ఉండాలి, ఉంటే రాజ్యం నడుస్తుంది కదా, నీకు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడు ఉన్నారు కదా దాంట్లో. మరి వాడు కరప్షన్ పర్సెంట్ ఏంది పని చేయట, ఎందుకు నెత్తిన కొట్టుకోరా, అంతే కదా. అలాగంటే పాపం నిజాయితీ పడి ఉంటే మన రాజ్యం బాగుపడుతుంది, పిల్లలు బాగుపడతారు. అట్లాంటి వాళ్ళు ఎవరినగా ఉండాలి. సార్ మొత్తానికైతే మాకు ఇద్దరు టైం ఇచ్చారు, అనేకమైన విషయాలు మాట్లాడారు. మా మీడియా గురించి మాట్లాడినారు, లీడర్ల గురించి మాట్లాడినారు, యువకుల గురించి మాట్లాడినారు, మీ పార్టీలో ఉన్న నాయకుల గురించి మాట్లాడినారు. ఇంకోటి ఏంటంటే మెయిన్
క్లాసులు ఇవ్వడం, రాజకీయ క్లాసులు ఇవ్వడము, ఈ 70 సంవత్సరాలలో పొలిటికల్ క్లాస్ ఈ 70 సంవత్సరాలలో మీరు ఇంతమంది లక్ష్యం అని ఒక ఛానల్ పెట్టుకొని లక్ష్యం వైపు ప్రయాణిస్తారు కదా. నిజంగా చెప్పాలంటే నేను ఇంటర్వ్యూ పరంగా చూసినట్టయితే ఆ పొలిటికల్ గా అడగడం అంత వేరు. మీ పరంగా ఇట్లా ఈ 70 సంవత్సరాల కాలంలో మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా ఫ్రెండ్షిప్ తోటి కాలయాపన చేసుకుంటూ దేవుళ్ళ చుట్టూ తిరిగే మీరు ఇప్పటికీ ఏదో ఒకటి చేయాలి సమాజానికి, నా తరపున చేతనాయం చేయాలని చెప్పి మీరు కోరుకుంటూ చూసినావా. చాలా చాలా అయితే మంచిగా సార్. మరొకసారి మళ్ళీ ఒకసారి ముచ్చటైతే పెడదాం సార్. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని గురించి మీకు ఖచ్చితంగా వస్తాం, సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అదే చూసారు కదా, మొత్తానికైతే దిలీప్ కుమార్ సార్ దగ్గరకు వచ్చినాకైతే చాలా వరకు అయితే నేనైతే కొంచెం అయితే నేర్చుకున్నా. ఒక మనిషి ఏజ్తో సంబంధం లేదు, తన ఆశయం కోసం ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు అని అయితే చెప్పిండు. చూసారు కదా ముచ్చటైతే ఎట్టుంది. మరో రీడర్తో మంచి ముచ్చట పెడతా ఉంటా మరి. థ్యాంక్ యూ.